వెల్కమ్ టు పెన్ పాయింట్. విజయసాయి రెడ్డి నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశాలు కానీ తెలిసిన వాళ్లకు పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు. ఎందుకంటే తను మొదటి నుంచి చూస్తున్నాము, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులు నడిచినప్పుడు ఏ1గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ2గా విజయసాయి రెడ్డి ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఏ2 అంటే ఆయన ట్రోల్ చేస్తూనే వచ్చారు. అదే సందర్భంలో పార్టీ పెట్టిన తర్వాత పార్టీని నడిపించే క్రమంలో కూడా విజయసాయి రెడ్డి తనదైన పాత్ర పోషించారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకు అనుగుణంగానే 2 పర్యాయాలు ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నారు అన్న ఒక మాట వినిపిస్తుంటుంది. 2024 వచ్చినప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. 2024లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో పార్టీని వీడుతూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్న విజయసాయి రెడ్డి, ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, విజయసాయి రెడ్డినే ఆయన చేసిన కార్యక్రమాల కారణంగానే లేకపోతే ఆయన ప్లానింగ్ కారణంగానే ఇప్పటి వరకు ఏదైతే అవినీతికి సంబంధించిన కేసులు కానివ్వండి, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అన్నమాట మాట్లాడే ప్రయత్నం జరుగుతుంటుంది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. 2024లో విజయసాయి రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, నేను రాజకీయాలకు దూరంగా జరుగుతూ వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను, ఎలాంటి రాజకీయ పార్టీలో చేరడం కానివ్వండి, రాజకీయ పార్టీలకు అనుగుణంగా పనిచేయడం కానీ చేయనంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆ నేపథ్యంలో చాలామంది దాన్ని ఆహ్వానించారు, మరికొద్దిమంది సంశయించారు, మరికొద్దిమంది అనుమానపడ్డారు. అంతేకాకుండా 2029 ఎన్నికల సమయానికి మళ్ళీ ఆయన రాజకీయాల్లో కనిపిస్తారు అంటూ కూడా కొంతమంది జోస్యం చెప్పారు. నేను ఎందుకు ఇప్పుడు జై సాయిరెడ్డి అన్నాను అంటే, ఈ సాయిరెడ్డి ఇప్పుడు జై కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. అయితే ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. వైఎస్ఆర్సీపీ మీద చేసిన అతిపెద్ద ఆరోపణ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా సమర్థుడే, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల నష్టం జరిగింది అని. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో దాని గురించి మరొకసారి మాట్లాడారు. ఒకసారి ఆ బయట చూద్దాం. ఆ బయట ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విజయసాయి రెడ్డి ఏమన్నారో ఒకసారి మనం చూసి ఈ షోని కంటిన్యూ చేద్దాం. ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు, నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని 26వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు, ఎవరిని గురించి మాట్లాడలేదు. అటు ప్రతిపక్షం గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలరు, నేను ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను. చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించారు. సో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయకుండా అటువైపుగా అడుగులు పడుతున్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నవి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరొకసారి మనము గుర్తు చేసుకుంటే, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా కోటరీ అనే పేరుతోనే ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరూ మాట్లాడే మాటలు, కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కోటరీ ఎవరు అన్న విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే, ఆయన చుట్టూ త్రిమూర్తుల్లాగా 3 వ్యక్తులు ఉంటారు. అంతకన్నా అందులో ముఖ్యంగా వినిపించే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి. వీళ్ళ 3 పేర్లు కూడా మనకు వినిపిస్తుంటే, అందులో ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా విజయసాయి రెడ్డి మొత్తం నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో పాటు ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన విషయాలన్నీ ఆయన చూసుకుంటుంటారు అన్నది చాలామంది భావిస్తారు. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి గవర్నెన్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, ఆయన అందరికీ సకల శాఖ మంత్రిగా కూడా ఆయనకి ఒక పేరు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అన్ని సందర్భాల్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంటారు కాబట్టి ఆ అంశంలో ఆయన ముందుంటారు అన్నది. ఇక పార్టీ వ్యవహారాలు కానివ్వండి, మిగిలిన ఒక ట్రబుల్ షూటర్గా వైవి సుబ్బారెడ్డి పేరు మనకు ఎప్పుడు వినిపిస్తుంటుంది. వీళ్ళ 3 పేర్లు చాలామందికి సుపరిచితం. ఈ పాయింట్ని మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. బట్ ఈయన చెప్తున్న కోటరీ ఎవరు?
మరొక ఇద్దరు వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడుతాం, ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళిద్దరూ సీఎంఓలో ఉంటూ మొత్తం విషయాలు చక్కబెడుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఉంటారు. ఆ తర్వాత పరిణామాలు చూస్తే మాత్రం కొద్దిమంది సీనియర్ నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు కానివ్వండి, మిగిలిన అంశాల్లో వాళ్ళు ఎప్పుడు ముందంజలో ఉంటారు అన్నమాట వినిపించేది. ఆ తర్వాత లేయర్లో వినిపించే పేర్లు కొడాలి నాని, పేర్ని నాని, అలాగే అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇలాంటి వాళ్ళందరూ కూడా విషయాల్ని బయటికి చెప్పడానికి, అగ్రెసివ్గా మాట్లాడడానికి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ అగ్రెసివ్గా బయటికి విషయాలు చెప్పడానికి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు అనేది మనం వింటూ వచ్చాం. సో ఈయన చెప్తున్న కోటరీ ఎక్కడుంది అన్న ప్రశ్న ఒకటి ఉంటే, ఉన్నట్టుండి మరొకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారు, ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అంతకన్నా ముందు ఈయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని సంబంధించి కొంతమంది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే ఆయన మాట్లాడిన మరొక బయట ఒకసారి చూద్దాము. ఆ బయటలో ఆయన ఎలాంటి సిగ్నల్ ఇచ్చారు, ఆయన సింబల్స్ ఎడవైపు చూపిస్తున్నాయని కూడా మనము చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాలు. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో, అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము. సో 20 ఏళ్ల పరిచయం ఉంది, స్నేహం ఉంది, కానీ ఆయనని వ్యతిరేకిస్తూ కానివ్వండి, ఆయన విమర్శిస్తూ నేను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, చేయబోను అని చెప్పే ఈ మాట ఏదైతే ఉందో అది జనసేన వైపుగా ఆయన అడుగులు పడుతున్నాయని అనుమానం అయితే చాలామంది వ్యక్తం చేస్తారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనట్లేదు, కేవలం ఆయన చుట్టూ ఉన్న కోటరీని తిడుతున్నారు, అంటే వైసీపీకి తిరిగి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. చాలామంది విశ్లేషకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అసలు ఈ జై సాయిరెడ్డి ఎవరికి జై కొడుతున్నారు, నిజంగానే రాజకీయాల్లోకి తిరిగి రావాలి అనుకుంటే ఆయన ఏ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనే విషయాన్ని మనము ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్. మనం చూస్తున్నాము అంటే విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అన్నది ఒకటి. అంతకన్నా ముందు జస్ట్ విజయసాయిరెడ్డి గారి ఆలోచన విధానము లేదా ఆయన వ్యవహార శైలి, వీటి మీద మీకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది కాబట్టి అది ఒకసారి విశ్లేషించుకొని తర్వాత మనము ఆయన నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో డిస్కస్ చేద్దాం. విజయసాయిరెడ్డి గారి వ్యవహార శైలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చదువుకున్న మూర్ఖుల్లో మూర్ఖత్వానికి పరాకాష్ఠగా ఉంది. తర్వాత ఆయన ఒక ప్రొఫెషనల్ అయ్యండి కూడా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చూడండి, చాడీలు చెప్తారు, నా పెన్సిల్ లాక్కున్నాడు, నా మెండర్ లాక్కున్నాడు, నా గోలికాయలు లాక్కున్నాడు అని చెప్పుకునే బుర్రతక్కువతనం ఎక్కువగా ప్రస్ఫుటిస్తుంది. అండ్ మోర్ అసలు చూడండి, గురువిందగించి సామెత ఒకటి బాగా జ్ఞాపకం వస్తుంది. సోఫార్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం, పార్టీ పెట్టిన కాడి నుంచి చూసుకుంటే నెంబర్ 2 కింద అభివర్ణించబడిన విజయసాయిరెడ్డి మహా అయితే ఇంకో 2 ఎక్స్ట్రా ప్లేయర్లు తెచ్చారు. వాడు సుబ్బారెడ్డి అనుకోండి, సొట్టపూడని, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విశ్వాసానికి మారిపోయారని ఆయన తెచ్చుకున్నాడు. అంటే మొత్తం 4 టీం అనుకుందాం. 4 టీం వీళ్ళే కదా, అంతకన్నా ఉత్తరించి ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. వీళ్ళనే సామ్రాజ్యాల్ని పంచినట్టు 13 జిల్లాల్ని వీళ్ళకే పంచాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ సడన్ గా వీళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను చూడండి, తెలుగుదేశానికి 2 జాడ్యాలు ఎవరు, సుజనా చౌదరి, సీఎం రమేష్ మొన్నగోవారు. అలాగే వైఎస్ఆర్సీపీ అనే ప్రాంతీయ పార్టీకి ఈయన ఎవరు, మన విజయసాయి. వీళ్ళకి ఏంటంటే బాధ, కేంద్రంలో చక్రం తిప్పియాలి. ఏదో విధంగా మంత్రి పదవులు అలంకరించిన వాళ్ళిద్దరిని చూసి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈయన కూడా ఎలాగోలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి సాధించాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏ పాలిటిక్స్ లో అయినా సరే ఏ పార్టీతోనూ ఈల్డ్ అవ్వడు, మెలడోనవ్వడు. అతను ఒంటరి పోరాటానికి అలవాటు పడ్డాడు. కష్టమని ఇష్టం ఆయన భరించుకుంటాడు. ఇది తెలుసుకోకుండా నెంబర్ 2 ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు కెప్టెన్ ఉంటాడు, వైస్ కెప్టెన్ ఉంటాడు. వైస్ కెప్టెన్ ఈ నీడ్ టు అలైన్ విత్ ద రెస్పెక్ట్ టు కెప్టెన్. అది కాకుండా వైస్ కెప్టెన్ సొంత నిర్ణయాలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఇద్దరు కలిపి గంగలో దూకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు నెలకొల్పితే ఏమైనా అంటే, నువ్వు పక్కెళ్ళి ఆడుకో, ధనుంజయ రెడ్డి ఢిల్లీ మ్యాటర్స్ చెక్క పెడతాడు అన్న దగ్గర నుంచి ఈయనకి విప్లవ భావాలు వచ్చాయి. ఓ మాట, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఆడే, కౌన్సిలర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇతను ప్రత్యక్ష రాజకీయాలకి తక్కువ, లాబింగ్ ఎక్కువ.
ప్రతి పార్టీలోనూ సైంధవులు ఉంటారు. ఆ సైంధవులకి ప్రతినిధులు ఎవరంటే వైఎస్ఆర్సీపీకి విజయసాయి రెడ్డి, తెలుగుదేశానికి నాటి సుజనా చౌదరి, సీఎం రమేష్. సో వీళ్ళు యొక్క ఆవశ్యకత ఎంతసేపు బీజేపీ సన్నిధానంలో భజన చేసుకోవడం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వీళ్ళు పాలిటిక్స్ చూసిన వాళ్ళందరికీ ఆ దిక్కుమాల ఎలివేషన్స్ కి భ్రష్టు పట్టుకుపోతారు. అంటే ఒరిజినల్ ఐడియాలజీ, ఒరిజినల్ శంకరణీయేషన్ ఇవన్నీ గాలికి వదిలేస్తారు. ఆ గాలికి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే దాని పరిణామాలు వీళ్ళకి అవగతం అయినట్టు ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు. బి ఏ డిజాస్టర్. గతంలో మీరు చూడండి, సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా బీజేపీతో పొత్తు లేకపోతే మనమే అధికారం, కానీ ఇక్కడ అధికారం పోవడానికి కారణాలు మాత్రం వాళ్ళు విశ్లేషించుకో. రైట్. దే మేక్ ఎ ట్రాప్. ఇవాళ ఆఖరి చూడండి, బీజేపీ సన్నిధానంలోనే శాప్ తీరుతుంది, తెలుగుదేశం కనబడుతుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాలు భ్రష్టు పట్టుకుపోతాయి. ఓ పక్క కుమారస్వామి లాంటి కూడా క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డిలాగా బాక్రానంగల ఆనకట్లో నిలబడ్డాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కని. వీళ్ళు బేగాల పోయి మరి వెళ్ళారు, మేము వస్తే కూటమి ప్రభుత్వం నిలువరిస్తారని చెప్పి నీళ్లు నువ్వులు వదిలేస్తున్నారు ప్రతిదాన్ని. సో ఇలాంటి దగ్గర ఎవరు ఇంత అవుతున్నారో, ఎవరు మెరడౌన్ అవుతున్నారో ప్రజలు గ్రహించగలగాలి. అయితే సంవత్సర కాలం విజయసాయి రెడ్డి ఔన్నత్యం ఆవశ్యకత అంటే ప్రాణాలకు తెగించి ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశం కల్పిస్తే, ఇంక్లూడింగ్ రాజ్యసభ ఎంపీ ఉంటూ కూడా దమ్మిడికి పనికిరాలేదు సొంత నియోజకవర్గంలో. ఈయన కూడా బాలినేనోడు, మీరు ఇందాక లేదా లిస్ట్ ఆఫ్ దీంట్లో బాలినేనోడు పిలిచారు. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే ఇంత తెలివితేటలు ఉన్నాడు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి ఆడుకుంటుంటే, చిన్నపిల్లడు ఆటలాడేటువంటి అతను నా ఫ్రెండ్, మీరు ఎవరు మాట్లాడొద్దు, రాజకీయాలకి ఇంకా వస్తున్నాడు అతను, ఆయనతో మనకి పోటీ ఏంటి, మనం ఆల్రెడీ ప్రూవ్ అండ్ ట్రాక్ 67 స్థానాలు 151 స్థానాలు, మనం తెలుగుదేశంతో యుద్ధం చేయాలని ఎప్పుడైనా యుద్ధ తంత్రం రణతంత్రం నటించాడే. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు నాకు బంధం, ఎవరికైనా నాగిని డాన్స్ లేస్తారు వీళ్ళంతా. ఏ అంటకా గొడుగు పడ్డా సిద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయి గారిని కన్విన్స్ చేసుకోండి, ఆవిడ రాజకీయాలు చేయమంటే చేయండి, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చుని రామకృష్ణాన్ని భజన చేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రత్యక్ష రాజకీయాలకి అరెస్ట్ అయిపోతామో భయమో, లేదా చిట్టోళ్ళు పిలుస్తారో 4 షాడీలు చెప్పండి. టీడీ జనార్దన్ గారితో మంత్రాలు చెప్పారు కదా, తెలుగుదేశం గెట్ అవుట్ అంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన తెలివితేటలకి రాజీనామా చేసిగానే బీజేపీ వాళ్ళు పిలిచి ఆర్ కృష్ణయ్య గారి లాగా ఈయనకి కూడా బీజేపీ ఎంపీ ఇచ్చేస్తారని కళ్ళగంటే తెలుగుదేశం పక్కెళ్ళాడు యాదవ శాతం మాకేందుకని అవతలిసింది. అక్కడి నుంచి నాగిని డాన్స్లు వేసుకుని తిరిగితే అసలు మా ఈయన పుణ్యమాన బీజేపీ పార్టీలో చిత్తశుద్ధి చాటుకున్న గొప్ప వ్యక్తికి రాజ్యసభ వచ్చింది. తీరు కూర్చొని తారలాడిందని అక్కడ మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మీద కడుపు మంట. ఎందుకంటే బీజేపీ పొరపాటుని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏంటి చెప్తే అదే లాబింగ్ చేసాడని. యాక్చువల్గా ఈయన ఏంటంటే నామినేట్ డాన్స్ చేసి బీజేపీ వాడు దమ్మిడికి పనికిరాని బీజేపీని ఎత్తికి పెట్టడానికి చూశాడు. 0.8% వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అమాయకులు కాబట్టి పక్కనెచ్చుకున్నారు. వాళ్ళకి ఒక ఒరిజినల్ ఐడియాలజీ ఉండదు. పారాసైట్ లో బతికే బీజేపీని పరిరక్షిస్తున్న తెలుగుదేశం కాబట్టి ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయమంటే ఆయన చేస్తాడు. పులివెందుల నుంచి ఆయన చిన్నప్పుడు కాడి నుంచి చూసినోడు, పౌరుషమేటో తెలియదు, ఆయన బేకాలంటో తెలియవా. కానీ ఇప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారు ఒక పాయింట్ చెప్తున్నారు, సంవత్సర కాలం నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని చెప్పి. సో వ్యవసాయం చేశారా? ఎవరికి అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం వాళ్ళు పుష్టీకరించరు. జనసేనే బిక్కు బిక్కులు ఆడుకుంటూ తెలుగుదేశం సన్నిధానంలో శాఖ తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ లో దమ్మిడికి పనికిరాని బీజేపీ చేర్చుకుంటే ఎవరికో ఉపయోగం. రైట్. కోట్లింగాల్లో బోర్లింగం అవుతుంది, అంతకని ఇంకేట్లేదు. కానీ అంటే ఇప్పుడు ఆయన చెప్పిన 2 అంశాలు అంటే, ఒకటేమో జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్గా మాట్లాడడం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు ఎలా కంప్లైంట్, మీరు అన్నట్టు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా ఆయన రిలేషన్ కానివ్వండి, లేకపోతే ఏమంటారు ఆ ఫ్రెండ్షిప్స్ ఏం అలానే ఉందా, మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోతారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే వైసీపీలోకి వెళ్తాను అంటే అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు, రమ్మనే అవకాశం కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్నంత ఆ క్లోజ్నెస్ అనేది కంప్లీట్ అవకాశం ఉందంటారా? కనీసం కోర్టు ఆపరేషన్ డొక్కమాణిక్ ప్రసాద్ అలాంటి వాళ్ళకి చేసినా కాస్త ఏమైనా పైసా ఉపయోగం ఉంటుంది. ఎటు కాకుండా ఉన్న వాళ్ళని ముట్టించేసే కార్యక్రమం, ఈ ఎవడోడ మీద వెంజెంట పర్సనల్ వెంజెంటలు ఉన్నారు వాళ్ళందరినీ ఆ దిక్కుమాల లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని, దమ్మిడికి పనికిరాని లెక్కర్ స్కామ్ లో ధనంజయ రెడ్డిని, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని, ఇంకా నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక్కడినే వదిలినట్టుకున్నాడు ఈయన ఒరిజినల్ కడుపు మంటలు. ఇప్పుడు నాకు తెలిసి నాకు ఒకే ఒక విషయం చెప్తాను సార్, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. కోటరీ అన్న దగ్గర ఎదమోసుకుని ముగ్గురులో ఇతను కూడా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఏమైనా ఒక్కటి పనికొచ్చిన మాట చెప్పాడా? పవన్ కళ్యాణ్ తిట్టొద్దు, ఇది ట్రాప్ లో పడుతున్నాం మనం, ఎక్కడైనా చేతమని ఉందా? నమ్మిన దిక్కుమాల కోటరీ బలిపిన వాళ్ళు ఉన్నారు కదా, నేను చెప్తాను టైం వచ్చిన పేర్లు, వాళ్ళకైనా డైరెక్షన్లు ఇచ్చాడా? మాట్లాడవద్దు, మనకు సంబంధం విషయం ఇది, మా ఫ్రెండే అతను, కన్సిడర్ చేయండి అని. ఎక్కడ ఏమీ లేకుండా వాళ్ళు అచ్చని పచ్చుకోసం కబుర్లు చెప్పి 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్, చంద్రబాబు నాయుడు గారికి నాకు సొట్టరకం ఉంది, ఎవడు కాదన్నాడు. వాళ్ళ కులమతాలకు అతీతంగా అందరూ పెళ్లి చేసుకుంటారు. నీ కుటుంబంలో ఆ అమ్మాయి తారకరత్న గారిని పెళ్లి చేసుకుంది, సబాస్ బాగుంది. దీనికి రాజకీయంకి ముడిపెట్టి
ఒక కష్టకాలంలో నిలబడ్డ పెద్ద మనుషులు ఆ కుటుంబానికి, అదంతా ఒక ఎత్తు. డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ రాజకీయ చేస్తారు. కోణాలు ప్రాపకం కోసం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఒక ఐడియాలజీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ తెలియకుండా, ఐడియాలజీ లేని జనసేన పార్టీని మెచ్చుకుంటాను, లేకపోతే బీజేపీ సన్నిధానంలో చేత తీరుతానంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. కానీ మరి రీఎంట్రీ ప్రయత్నాలు జరిగితే ఆయనకి మరి స్కోప్ ఎలా ఉంటుందంటారు? ఆప్షన్ ఏమో సార్, ఏమైనా ఆడిట్ ఇబ్బందులు వస్తే పిలుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఆడిటర్ గా తప్ప. ఓకే, ఒకవేళ రాజకీయాలకు పిలిచిన ఎవరికి ఉపయోగం చెప్పండి? అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎవరికి ఉపయోగం బాలరాజుని, ఎవరికి ఉపయోగం అయినా. ఇప్పుడు శాసించే స్థాయి, ఉదాహరణకి ఆయన టెరిటరీలో ఒక విశాఖ జిల్లా ఇచ్చారు, మంటేటి పాపానికి కదా మళ్ళీ తీసుకొచ్చి తగలెట్టారు యువతల సుబ్బారెడ్డిని అక్కడ పంపించి. అలా అప్పుడు గంటా శ్రీనివాసరావు అయ్యన పాత్రుడు తగ్గు, ఈయన వచ్చి మొత్తం ల్యాండ్ కబ్జాలు, ఈ దరిద్రం అంతా బురద పూసింది వైఎస్ఆర్సీపీగా ఇండివిజువల్ కదా. రైట్, తక్కువ చేశాడా? 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు, అక్కడ ఫ్లోర్ లీడర్ చేశాడు. అన్ని ఉంటే జస్ట్ లైక్ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాబింగ్ చేస్తానంటే ఇప్పటిదానికి ఈ ప్రాంతీయ పార్టీలు బతకనివ్వరా? నాకు తెలిసి బీజేపీ పార్టీ అశ్వమేధ యాగం చేస్తుంది సార్, ప్రజాస్వామ్యం అనే అశ్వమేధ యాగం. ఎదురు పడిన ఎవడన్నా తొక్కాలి, అంత చూసేయాలి. ఓకే, సో దీంట్లో సమిధనం అవుతానంటే ఎవరికి సమిధనం అవ్వాలి? నీకు అంత విశ్వసనీయత, నీ పేరులోనే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీని విజయ కేతనం మీద ఎగరేద్దాం ఉన్నప్పుడు ఐడియాలజీతో ఎలా అయినా అవ్వాలా? సొంత నిర్ణయాలు నువ్వు బీజేపీ కన్వే చేయవలసిన పాయింట్ ఏంటి? వీఆర్ నాట్ ఈల్డింగ్ ఎట్ ఆల్ యాజ్ సపోర్ట్. బయట నుంచి ఎలా ఇస్తున్నాం అంతే, ప్రత్యక్షంగా పాలు పంచుకోను. కానీ స్టార్టింగ్ లో అందరూ అనుకున్నది, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నేను చేసి దాన్ని ఇంకొకసారి నేను చెప్తున్నాను. సుజనా చౌదరి వీళ్ళైతే ఎలా అయితే వెళ్ళి బీజేపీ పార్టీలో ఉండి వాళ్ళు టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశారు, లేదా ఇప్పుడు ఈ కూటమి ఏర్పడడానికి కీలకమైన రీజన్స్లో వాళ్ళు కూడా వర్క్ చేశారనే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా ఈయన కూడా ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే బయటికి వెళ్ళారు. సో అది మళ్ళీ బీజేపీకి వెళ్తారు అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి, కానీ బట్ ఇప్పుడు క్లియర్ అవ్వలేదు అది. సో ఆ ప్రయత్నం జరిగిందంటారా? ఇప్పుడు మీరు ఆ రోజు బీజేపీలో విలీనం చేసేసిన తెలుగుదేశాన్ని రాజ్యసభ ఎంపీలందరూ విలీనం అయిపోయి వాళ్ళు బీజేపీలో సేవ తీరుతున్నారు. బీజేపీ ఎంపీ అంటారు, ఎమ్మెల్యే అంటారు సుజనా చౌదరిని, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అంటారు. ఈ పనికి బీజేపీ అవకాశం లే కదా. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆర్ కృష్ణ గారి లాగా ఈయనకి కూడా విజయసాయి రెడ్డికి కన్సిడరేషన్ ఇచ్చి బీజేపీ ఎంపీ అని డిక్లేర్ చేస్తే మీరు చెప్పినట్టు ఈ హైపోథెటికల్ ఈక్వేషన్ ఎక్స్ప్లోర్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం జరిగిందా అని కదా, ప్రయత్నం జరిగిందా ఇది జరుగుంటే మీరు అన్నది నేను డెఫినెట్ గా దాన్ని డిబేట్ చేసి జరగనప్పుడు ఏంటంటే బయట కూర్చొని పూటకోళ్ళలాగా నీ ఇంటికి రావడం పోయినాక నా ఇంటికి రావడం పోయినాక అడుక్కునే పరిస్థితి ఉంది. అది వెనకటి సామెత వస్తుంది చూడండి, పిలిచి పిల్లలు ఇస్తే ఏదో తక్కువ అన్నట్ట. అలాగే మర్యాద ఇచ్చి మంచి చేసి కుర్చీ చేసి కూర్చోబెడితే తీరు కూర్చొని తారలాడిందని, కేంద్ర పదవులు ఏవో వచ్చేస్తే అధికార దర్పాలు ఎలగబెట్టేద్దాం అని ఆ సుజనా చౌదరిని చూసి పులిని చూసి వార్త ఎట్టుకుంటే ఏమవుతుందంటే వెనకటి సామెతలాగే కొడనాలికి మంది చేస్తే ఉన్ననాలికి ఓడిపోయినట్టు. సో కానీ ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చెప్పండి. ఇప్పుడు జనసేన ఎలాగో ఇంకో 15 ఏళ్ల పాటు కూటమితో కలిసే ఉంటాము, కూటమిని కలిపే ఉంచుతాము అని చెప్తున్నారు. సో ఒకవేళ ఈయన విజయసాయి రెడ్డి ఒకవేళ జనసేన వైపు వెళ్ళి ఆ కూటమిలో, అంటే ఇప్పుడు ఎలాగో వీళ్ళ ఈక్వేషన్లు ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిందే, ఆ కోటేషన్లో అంటే ఆ కోటాలో ఏమైనా సాధించి ఉండే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అలా డొక్కమానికి ప్రసాద్ కొన్న తెలివితేటలు లేకపోతే ఆ తెల్లవారుజోని పేపర్లు చదివి అదో కూడా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి, అలాంటి తెలివితేటలు ఉన్నాయేమో కనుక్కోండి. కోర్ట్ ఆపరేషన్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం వాళ్ళు పుష్టీకరించరు, ఈడి జనార్దన్ గారితో మంత్రాలు అవే ఫెయిల్యూరు. రెండోది పవన్ కళ్యాణే తెలుగుదేశం ధర్మం అని బిక్కులు ఆడుకుంటూ ఏమైనా తేడాలు జరిగితే వాళ్ళ క్యాడర్నే సస్పెండ్ చేసేస్తున్నాడు ఆయన, ఏమి వెనక ముందు ఆడకుండా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు, సామినేని ఉదయభాన్ వెళ్ళారు, సో విజయసాయి రెడ్డి కూడా వెళ్తారు. సో అక్కడ వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేలు, ఈయనకి ఎంపీ సీటు ఏమంటారు నెక్స్ట్ 21 అంటే ఇంతకుముందు మేము త్యాగం చేసాం కాబట్టి ఈసారి కనీసం ఒక 50 సీట్లు ఇవ్వకపోతారు ఎమ్మెల్యే సీట్లు అన్నది ఒక క్యాల్కులేషన్ ఏదో ఉంది అన్నది వినిపిస్తుంది. కాబట్టి జస్ట్ ఆ కోటాలో జనసేన కోటాలో కూటమి. సరే మీరు అన్నదానికి నేను జస్టిఫికేషన్ చేస్తాను. బాలసౌరి గారు ఉన్నారు, ఆయన వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి, మొగాళ్ళ గెలుచుకున్నాడు, ఒప్పుకోవాలి మనం. ఈయనగా ఏటుంది సొంత ఊర్లోనే దిక్కు లేదు, నెల్లూరే కదా, నెల్లూరు రెడ్లే కదా, అసలు నెల్లూరు రెడ్లు కదా ఏంటో మీకు తెలుసు కదా. ఈ బొట్ల చేపలు ఈ బొట్ల గెంతే ఎలక్షన్ ముందు గెంతే, కొత్త లీడర్ కొత్త నాయకత్వం లేదు. వెళ్ళాడు అనుకోండి సాతినేని భవన్ కంటే ఏదో ఇచ్చాడు, మా ఈయనకి ఏమైనా ఇచ్చాడు, ఎవరికి బాలినేనికి 3వ బెంచ్లో 4వ బెంచ్లో కూర్చుని కళ్ళ నీళ్ళు ఎట్టుకుని తిరగడం తప్ప ఇంకేట్లేదు. నియోజకవర్గంలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన రేపొద్దున వైఎస్ఆర్సీపీకి వస్తానంటే ఈయనకి పెద్దపేట వేస్తాడా ఆయనకి వేస్తాడా? స్కోప్ వేమిరెడ్డి గెలిచారు కాబట్టి రెండోసారి కూడా ఇచ్చిందోటిను ఫైనాన్షియల్ ఎబిలిటీ, మనోడు పిల్లికి బెచ్చం పెట్టిన బ్యాచ్ ఏడు చేస్తారు. ఓకే ఓకే,
సో నేను ఒకటే చెప్తున్నాను సార్, పార్టీ పరంగా మళ్ళీ చెప్తున్నాను, 5 సంవత్సరాల పరిపాలన, దానికన్నా ముందు 5 సంవత్సరాల అపోజిషన్ లో ఇతనికి వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ కేవలం సోమిరెడ్డి బొరతక్కుతనం వల్ల ఆ రోజు విజయసాయి రెడ్డికి ఢిల్లీ ఆరంగేట్రం జరిగింది. ఓకే 23 మందిని ఎలాగ ఎత్తేసాం కదా, ఇంకో 10 మందిని ఎత్తుకొచ్చేస్తాం, మనవాడికి ఎంపీ ఇచ్చుకుందాం అన్న దగ్గర అమ్మ బాబోయ్ మా నెల్లూరులో రెడ్లు ఒప్పుకోరని చెప్పి సోమిరెడ్డి చేసిన దానికి తెలుగుదేశం పరంగా ఇంకో ఎంపీ రాలే కదా. అదర్వైజ్ విజయసాయి రెడ్డికి ఆరంగేట్రమే లేదు, విద్యార్థిని చెప్తున్నాను. అక్కడి నుంచి లాబింగ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఈజ్ అ గుడ్ లాబియిస్ట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. దానికి కూడా విన్-విన్ సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ కూడా అంతే కాంపన్సేట్ చేసింది. ఒక మీడియోక్రసీ చేసేవాడికి, బెస్ట్ లాబింగ్ చేసేవాడికి డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్ ప్రాంతీయ పార్టీల్లో ఉండవు. ఎస్, అంటే ఎక్కడో ఒక చోట అంటే ఒక పాయింట్ వినిపిస్తుంది, మేము మీరు దానికి క్లారిటీ ఇవ్వగలుగుతారు. విజయసాయి రెడ్డి కోసమే షర్మిలను పక్కన పెట్టారు, ఎందుకంటే ఇద్దరు అంటే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తే ఇబ్బంది కలుగుతున్న ఇబ్బంది ఆ రీజన్తోనే షర్మిలను పక్కన పెట్టారు. ఇవాళ ఆమె కూడా మేకే కూర్చుంది అని కూడా ఒక మాట వినిపిస్తుంటుంది. అదే అంటే ఆ రిలేటెడ్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఎలక్షన్ గెలిచిన 2వ రోజే మొత్తం భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి మొత్తం గల్లెన్ని ఇచ్చామన్నారు జగన్మోహన్ రెడ్డికి. వద్దు బాబు మీరు పక్కెళ్ళి ఆడుకుంటామని చెప్పిన దగ్గర నుంచి కడుపు మంటలతో రగిలిపోతున్న షర్మిల. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ చేసిన చీఫ్ మినిస్టర్. నేను ఎవరితోనో డిబేట్ సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్సెస్. వాళ్ళ దగ్గర నా సొట్టపోడు, నా బంధువు, నా అక్క, నా చెల్లి అని చెప్పి ఎవరికి పడితే అక్కడికి గడపరిచ్చి తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. విజయసాయి రెడ్డి అక్కడ ల్యాండ్లతో ఆడుకుంటాడంటే పక్క తీసురా, ఇక్కడ తీసురా అని చెప్పి సముచిత స్థానం ఆ ముగ్గురులో ఒక స్థానం ఇస్తూనే కానీ ఆ రోజు ఎత్తి అవతల పక్కన కూర్చోబెట్టలే కదా. అవును, జాగ్రత్త గమనించండి. సముచిత స్థానాలు ఉన్న దగ్గర మనోడు అన్న దగ్గర పరిరక్షణ నాకు తెలిసి అలా ఎమ్మెల్సీ ఎవరిని ఏ చేస్తే కూడా ఎలా పరిరక్షించడం, విజయసాయి రెడ్డిని కూడా అలాగే టాలరేట్ చేసి. ఓకే ఓకే, ఫైనల్లీ ఏం కనిపిస్తుంది మీకు? అంటే విజయసాయి రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా కనిపిస్తుంది మీకు? ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. చాగంటి కోటేశ్వరలాగా నాకు తెలిసి అకౌంట్స్ ప్రవచనాలు ఏమైనా మొదలెడితే బెటర్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నాడు, బాగా తెలివైనడు అయినా ఈ బడ్జెట్లు ఇలాంటివన్నీ కంపేర్ చేస్తూ ఎవడెంత కొంప ముంచాడో చెప్తే అట్లీస్ట్ ఇప్పుడు చూడండి రిటైర్ అయిపోయిన జయప్రకాష్ నారాయణ ప్రవచనాలు చెప్పు తిరుగుతూ ఉంటారు. అది నచ్చిన కులాలను బోధానికి వేసుకుని ఈసారి ఎవరు నచ్చిన వాడికి అనుగుణంగా మాట్లాడుకొని తిరగమని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రశ్నించిపోతుంటాడు కదా, అమ్మ బాబాయ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నప్పుడు వీళ్ళు ఇంత బొంబార్డింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద జరుగుతున్నప్పుడు గలవెత్తమనండి. రైట్ మా ఆయనలో ఇచ్చిన గ్రాంట్లు ఇవి, మా ఆయనలో చేసిన కేంద్ర ప్రభుత్వంతో నేను సమన్వయం చేసి తీసుకొచ్చినవి ఇప్పుడు ఎందుకు లేవు? ఈ మెడికల్ కాలేజీల ఇష్యూలో నా రోల్ ఇది, నా ఎంపీల రోల్ ఇది, ఇప్పుడేంటి ఇలా తగలబెడుతున్నారు ఇట్లా రాష్ట్రాన్ని, ఇలాంటివన్నీ మాట్లాడితే అరే క్రెడిబిలిటీ ఉంది ఎక్కడో దగ్గర. మీరు అన్నట్టు ఎస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ నిజంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు పార్టీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చేమో మాట్లాడొద్దని, బట్ బయటకు వచ్చి స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటివి ఎలివేషన్స్ వస్తాయి. అంతేకాని నేను నిద్ర లేచినప్పుడల్లా మామీ నీళ్ళు చల్లుకుని బయటకు వచ్చి నేను జగన్మోహన్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ నేను మంచి మిత్రులం, నా పక్కలు తింటే కూడా నేను చాలా నవ్వుకునేవానండి. కానీ ఇప్పుడు బాధ వస్తుంది ఇలాంటి హెచ్చకంగా ఊర్లో మా దయ్యం చెప్పదని చెప్పండి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు, మీ స్టైల్లో మీరు విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం విజయసాయి రెడ్డికి సంబంధించి 2 పార్టీలకు జై కొడుతున్నారు, కానీ అందులోకి ఎంట్రీ అంత ఈజీ కాదు అన్న ఒక పాయింట్ అయితే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు సంబంధించి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి స్పృహ ఉండి ఆ నిర్ణయాలు తీసుకొని ఉంటారు. తీసుకునే క్రమంలో వాళ్ళ మీద ఆ తప్పులు నెట్టే క్రమంలో అది ఇండైరెక్ట్లీ అధినేతను కూడా ధిక్కరించినట్టు అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం విజయసాయి రెడ్డికి ఉంటుంది. అదే సందర్భంలో జనసేనకు సంబంధించి సరే మిత్రులైనా సరే అటువైపుగా వెళితే అక్కడ అవకాశం ఏమాత్రం ఉంటుంది అన్న విషయానికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే అలానే ఉన్నాయి. అదే సందర్భంలో వచ్చే 15 ఏళ్ల పాటు కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్తున్న జనసేన రాబోయే కాలంలో బీజేపీని అలాగే జనసేనని కలిపి ముందుకు వెళ్లే నేపథ్యంలో అన్నింటికీ సీట్లు పెంచుకోవాలనుకుంటే అప్పుడు త్యాగం చేసే వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఎలక్షన్స్ కానివ్వండి, పాలిటిక్స్ ఎలా ఉంటాయనే దానితో ప్రస్తుతానికి మనము ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే, గెస్ చేయడం మరింత కష్టం. సో ఈ నేపథ్యంలో జై సాయిరెడ్డి అంటూ సాయిరెడ్డి చేస్తూ కొడుతున్న జైలు ఏ పార్టీ వైపు తను నడిపిస్తాయి? సంవత్సర కాలం తర్వాత మరొకసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ గురించి మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారో చూడాలంటే కుదిరేలాగాల్సింది.